హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అన్న. నమస్తే అన్న, అల్లు అర్జున్ బీజేపీలోకి వెళ్తున్నాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం ఏంటన్న? యాక్చువల్గా ఈ న్యూస్ ఎందుకు బయటకు వచ్చింది అంటే బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. లీడ్ చూడే అసలు ఎలా పాయింట్ వచ్చిందో. నిజంగా వెళ్తున్నాడో లేదో మనకి తెలియదు. నేను ఒక ఆర్టికల్ని బేస్ చేసుకొని చదివిందే నీకు చెప్తున్నా. అది చూసే నువ్వు నన్ను అడిగావు. బీహార్ ఎలక్షన్స్లో ఎప్పుడు 6th నుంచి 11th వరకు అవుతున్నాయి. అవును. దాంట్లో తేజస్వి గెలుస్తాడేమో అని ఒక ఇది ఉంది. లాస్ట్ టైం కూడా ఆయన సీఎం క్యాండిడేట్ అన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద గెలిచింది అంటే స్మృతి ఇరానీని బీజేపీ ఎక్కడ పెట్టుకుంది? ఇక్కడ పెట్టుకుంది, నెత్తి మీద పెట్టుకుంది. అట్లా సీఎం క్యాండిడేట్ మీద గెలుస్తున్నాడు ఆ నియోజకవర్గం నుంచి అంటే అతని మీద ఒక స్పెషల్ ఫోకస్ ఉంటుంది పార్టీలకి. లాస్ట్ టైం తేజస్వి మీద గెలిచింది ఎవరు అంటే వినయ్ కుమార్ సిన్హా. ఆయన డిప్యూటీ సీఎం చేశారు. మరి గెలిచావుగా. అవును. ఆ డిప్యూటీ సీఎం అన్నేళ్ల నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్నా ఇప్పటివరకు ఆయన రాజకీయ జన్మలో కనీ విని ఎరుగనంత క్రౌడ్ని చూశాడు. ఒకరోజు బీహార్ పాట్నాలో పెట్టిన పుష్ప ఈవెంట్ రోజు అంతమంది. అవును. అసలు ఆ పుష్ప 2 వచ్చిన ఆయన వచ్చి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడు అంటే మామూలు హ్యాపీ ఫీల్ అవ్వాలా. అందరికి చెప్పుకున్నాడు కూడా, ఏ పుష్ప హే, రప హే అని. అందరికి పరిచయం చేసుకున్నాడు. ఆయనకు కూడా అందరిని పరిచయం, మా బావమరిది, మా పెద్దింటోళ్ళు, ఇటు మా పక్కింటోళ్ళు, ఇటు మా ఇంటోనరు, అందరినీ పరిచయం చేసుకున్నాడు. ఫుల్ హ్యాపీ. అండ్ అసలు ఆ జనాలను చూసి మైక్ అంటే ఏ రాజకీయ నాయకుడికైనా మైకు ముందు కనీసం ఒక 10,000 మంది ఉన్నారంటే అసలు ఎంత ఆనందమో. అలాంటిది 7.5 లక్షల మంది వచ్చారు పుష్ప ఈవెంట్కి. డ్రోన్ అసలు ఈ నుంచి ఆడదాకా జనాలు మళ్ళీ వెల్ ఆర్గనైజ్డ్. అంతమంది వచ్చినా తొక్కిసలాట లేదు. ఓ 10-20 అంబులెన్స్లు పెట్టారు, ఫైర్ ఇంజన్లు పెట్టారు, నీట్గా జనాలు అమర్చారు. వీళ్ళని బేస్ చేసుకొని వెనకాల ఆ జైంట్ వీళ్ళు, క్రాస్ వీళ్ళు కూడా తిరిగాయి. అంటే అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చే అంత జనాలు వచ్చారు. రోడ్డు మీద కూడా ట్రాఫిక్ జామ్ లేదు, నీట్గా అరేంజ్ చేశారు. అట్లాంటి ఈవెంట్ ఆయనకు నచ్చింది, ఆ సిస్టమ్ నచ్చింది, అంతమంది జనాలు నచ్చింది, అంత హ్యాపీగా మాట్లాడాడు. ఏదో ఇలా ఇప్పుడు ఇదంటే సినిమా ఫంక్షను, వాళ్ళు ఏదో పిలిచారు కాబట్టి నేను వచ్చా. నేను ఒక మీటింగ్ పెడితే ఇంతమంది వస్తే ఎంత బాగుండో అన్న కోరిక కూడా ఉంటుంది. ఆ కోరిక మొదలైన కొద్ది రోజులకే ఎలక్షన్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఈయనకి ఏంటంటే ఆయన అసిస్టెంట్ని అడిగాడంట, ఆ రప్పరప్పకై మళ్ళీ వస్తాడా ఒకసారి పిలిస్తే అంటే ఇట్లా అంటే చాలు కదా. వాళ్ళు ఎంక్వైరీలు చేశారు. వాళ్ళ ఎంక్వైరీలు అథెంటిక్గా ఉంటాయి కాబట్టి ఇక రాజకీయ నాయకులు బాగా చేశారు. ఏం చేశారు? వస్తాడు సార్, ఆయన వస్తాడు ఖచ్చితంగా, ఎట్లా చెబుతున్నావు వస్తాడని. ఆల్రెడీ ఏపీలో కూడా ఎలక్షన్స్ జరిగితే ఒక ఆయన పిలిస్తే ఇట్లా అన్నాడంట వెళ్ళి. సో ఇట్లా అనే అలవాటు ఉంది ఆయనకు రాజకీయ నాయకులు పిలిస్తే. ఆయన అట్లా అన్నాడంటే ఆయన ఫ్రెండ్ కాబట్టి అన్నాడు కదా. అదే ఫ్రెండ్ అయ్యారు. ఇప్పుడు నేను కూడా ఫ్రెండ్ అయినా మన వచ్చినప్పుడు, మరి ఆ రోజు కూడా నేను ఫ్రెండేగా. మరి అక్కడ కూర్చున్నా, ఆయన సినిమాని మంచిగా ప్రమోట్ చేసిన నేను కూడా ఫ్రెండే కదా. మళ్ళీ ఫోన్ చేస్తే మాట్లాడ్డా, ఆయన చేస్తే నేను మాట్లాడినా అంతే. సో ఒకసారి కనుక్కో, వస్తున్నాం, ఆమె కూడా వస్తున్నావు కనుక్కో. సార్ ఆమె ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద ఇదైపోయింది సార్. పిలు ఇద్దరిని వాళ్ళిద్దరు వచ్చి ఒక్కరోజు జస్ట్ ఇట్లని ఒక పెద్ద సభ పెడితే చాలు, నేను చెప్పాల్సిందంతా చెబుతా, గెలుస్తారో లేదో ఇక దేవుడి ఇష్టం అని చెప్పేసి ఆయనకు మనసులో కోరిక కలిగింది. ఈ కోరికను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి అమిత్ షాకి చెప్పాడు. అమిత్ షాకి ఆల్రెడీ ఇంట్రెస్ట్ సినిమా వాళ్ళంటే. జూనియర్ ఎన్టీఆర్ని కలిసాడు, అందరినీ కలుస్తాడు. మోడీ గారికి కూడా సినిమా వాళ్ళంటే ఇంట్రెస్టే. మోహన్ బాబు గారు వెళ్ళి కూడా ఫ్యామిలీ కలిసి వచ్చారు. ఎందుకు మన రామ్ చరణ్ గారు వెళ్ళి సెపరేట్ గా వెళ్ళారు. వెళ్ళాడు. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఉంటాయి, ఇట్లా చేతులు లేపాడు. ఆయనకు కూడా ఇష్టమే. సినీ గ్లామర్ కి అంటే బీజేపీకి చాలా ఇష్టం. అల్లు అర్జున్ వాళ్ళ పుష్ప అయినప్పుడు కలిశాడు. వాళ్ళ నాయనమ్మ చనిపోయినప్పుడు ట్వీట్ కూడా పెట్టాడు. ఈ సందర్భంలో అవును ఇదేదో బాగుంది, కరెక్టే, నన్ను పిలవచ్చు, కానీ ఎక్కడ ఆయనని ఈ 3 చోట్ల యూజ్ చేసుకోవచ్చు అన్న ఆలోచన వచ్చింది వీళ్ళకి. ఎక్కడెక్కడ వినయ్ ఇచ్చిన సలహా బాగానే ఉంది. ఒకసారి ఆయన ఫంక్షన్కి ఈయన వచ్చాడు కాబట్టి ఈయన మీటింగ్కి ఆయన కూడా రావచ్చు. విన్ విన్ సిచ్యువేషన్. ఆయనని తమిళనాడులో తిప్పితే భలే ఉంటది అన్న ఆలోచన వచ్చింది. తమిళనాడులో పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు కదా, అదే చెప్తున్నా. అదే. సో ఆయనకి ఇచ్చిన సలహాదారులు మామూలు వాళ్ళు ఉండరు, రాజకీయ సలహాదారులు. వాళ్ళు స్టేజ్ పర్ఫెక్ట్ గా సెట్ చేస్తారు. ఈయనకి ఆయనకి చుట్టరికం ఉంది, నెంబర్ 1. వీళ్ళిద్దరు కలిసి ఒక స్టేజ్ మీద ఉంటే అసలు ఆ రోజు టీఆర్పీలు బద్దలైపోతాయి. నెంబర్ 2 అంటే జరగని సిచ్యువేషన్ అన్నట్టుగా ఉంది. అంటే చెప్పాను బ్రదర్ దగ్గర నుంచి ఈయనకు కూడా ఉన్నట్టు
మనోడు కాదు పగోడు అన్నందుకు వాళ్ళకు కూడా ఉన్నట్టు, అన్ఫాలోలు చేసినట్టు, ఇక వీళ్ళు చూసుకోరు అన్నట్టు, ఇప్పటి హీరోలు అడవులను కబ్జా చేస్తున్నారని ఆయన అన్నట్టు, ఇట్లా వీళ్ళకి బాయ్కాట్ పుష్ప అని వీళ్ళు అన్నట్టు ఒక గొడవ ఉంది. మెగా వర్సెస్ అల్లు అని అక్కడ సౌత్లో ఏదో నడుస్తుంది. కానీ రాజకీయంగా ఇప్పుడు మనం బీజేపీలో మనకి ఈయన ఫ్రెండ్గా ఉన్నప్పుడు, ఆయన ఆల్రెడీ ఆయన ఫ్రెండేగానే ఉన్నాడు. అప్పుడు ఈయన మనం ప్రచారానికి పిలిస్తే ఒకే స్టేజ్ మీద ఆయన్ని కూర్చోబెట్టి ఈయనని కూర్చోబెట్టచ్చు. అప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడుకుంటారు, అందరూ మాట్లాడుకుంటారు, అదొక సెన్సేషన్ అయ్యిద్ది. విజయ్ సభకి ఈక్వల్ మైలేజ్ మనకు కూడా వస్తుంది. ఇది మంచి ఆలోచన. వినయ్ ఓ సలహా ఇచ్చినా కూడా మంచి పనే చేశాడు, బాగుంది. ఎందుకంటే పైగా తొక్కిసలాట అనుభవం కూడా ఉంది. ఈయనకు సంధ్య థియేటర్, ఆయనకేమో కరూరు. ఇట్లా పెంచుకోవచ్చు. ఆల్రెడీ ఆయన వెనకాల చాలా మంది వెళ్తున్నారు. తమిళనాడు వాళ్ళు, సినిమా వాళ్ళు అంటే ఇక్కడ పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ అంటే ఆల్రెడీ మనకు ఫ్రెండ్లీగా ఉన్నాడు కాబట్టి 4 ఎలక్షన్లో తిప్పుకుంటాం, మనం పిలిస్తే ఆయన వస్తాడు. ఈయన రప్పించుకొస్తే ఇంకా బాగుంటుందని వీళ్ళు ప్లానింగ్. బీజేపీ వాళ్ళు నెక్స్ట్ జూబ్లీ హిల్స్. మరి ఇక్కడ అక్కడ వాడుకున్నప్పుడు జూబ్లీ హిల్స్ లో ఈయన ఓటరు. అవును, ఓటర్, స్వతహాగా ఓటర్. ఇక్కడ మరి ఇక్కడ ఎందుకు వాడుకోవద్దు? ఇక్కడ కూడా వాడుకోవచ్చు. ఈయన మనకి ట్రిపుల్ ట్రీట్ ఇస్తాడు, బాగా పనిచేస్తాడు, ఇవన్నీ అని వీళ్ళు చర్చలు జరుపుకున్నట్టుగా ఒక ఆర్టికల్ రాశాడు. మరి నిజంగా వీళ్ళు చర్చలు జరిపారా? అసలు అట్లా అనుకున్నట్టు అల్లు అర్జున్ కన్నా తెలుసా లేదా? నోబడీ నోస్. బికాజ్ యూనో అల్లు అర్జున్కి ఉన్న స్టామినా ఏంటంటే నేషనల్ వైజ్. ఇప్పుడు నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తాను, నీకు చెప్పలేదు ఎప్పుడు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని అదేంటిది హిందీలో రుద్దుకోవాలనుకో, అక్కడ మాధవన్ రావాలి. తెలుగులో రుద్దుకోవాలంటే మహేష్ బాబు రావాలి. తమిళ్లో రుద్దాలంటే ఇంకొకరు రావాలి. కన్నడలో రుద్దాలంటే ఇంకొకరు రావాలి. థమ్స్అప్ కూడా అంతే. అక్కడ సల్మాన్ ఖాన్ తాగితే ఇక్కడ అల్లు అర్జున్ మహేష్ బాబు తాగాలి, అక్కడ ఇంకొకరు, ఇక్కడ ఇంకొకరు తాగాలి. కానీ ఒక ప్రోడక్ట్ అల్లు అర్జున్ చేస్తే హిందీలో అల్లు అర్జునే చేయాలి, తెలుగులో అల్లు అర్జునే చేయాలి, మలయాళంలోనూ అల్లు అర్జునే, కన్నడలో అల్లు అర్జునే, తమిళ్లో కూడా అల్లు అర్జునే. ఎందుకు? ఈయన పాన్ ఇండియాలో ఆయనకు అది ఉంది కాబట్టి. అంటే ఒక క్రికెటర్ స్థాయి గుర్తింపు. ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ కోహ్లీ అన్ని భాషల్లో కోహ్లీ, అర్థమైందా? అట్లా నేషనల్ వైజ్ గా ఒక క్రికెటర్, ఇంటర్నేషనల్ క్రికెటర్ కు ఉన్నటువంటి గుర్తింపు పాన్ ఇండియా హీరోకి ఉంటుంది. పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ గుర్తింపు ఉంది. సో రాజకీయ పార్టీలు దాన్ని క్యాష్ చేసుకోకుండా ఉండరు. అందుకని చెప్పేసి వీళ్ళు అనుకుంటా ఉంటారు. సో బీజేపీలోకి అల్లు అర్జున్ అంటే బీజేపీ కండవ కప్పుకొని నేను ఏదో ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టు కాదు, బట్ లైక్ దిస్ సపోర్టర్. అంటే మరి ఈయన ఆల్రెడీ ఒకసారి కమిట్ అయినప్పుడు మిగతా వాళ్ళు అడగడంలో తప్పులేదు కదా. నువ్వు ఒక పార్టీ కమిట్ అయ్యావు ఒక స్టేట్లో, అండ్ ఆ రోజు నువ్వు వచ్చిన రోజు అక్కడ సీఎం క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో, సీఎం కావాల్సిన క్యాండిడేటే పర్యటన. సో అది బేస్ చేసుకొని, అంటే సీఎం క్యాండిడేట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటించేటప్పుడే కదా ఆయన వెళ్ళింది. ఇప్పుడు కూడా ఇక్కడ తేజస్ పర్యటించేటప్పుడు ఓసారి, అక్కడ విజయ్ పర్యటించేటప్పుడు ఓసారి పిలుచుకుంటే బాగుంటుంది అని వాళ్ళకి అనిపించడంలో తప్పు లేదు. బికాజ్ ఒకసారి నువ్వు ఆ రంగంలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు నువ్వు హీరోగానే నువ్వు యాడ్స్ చేయవు, నేను ఎవడు అడగడు యాడ్స్ చేయమని. నువ్వు ఒక్కసారి యాడ్స్ రంగంలోకి వచ్చావని తెలిసి అందరూ వస్తారు, ఎవరైనా అడుగుతారు. బాలయ్య హీరోగా ఉన్నప్పుడు యాడ్స్ చేయలా, మొన్న అన్స్టాపుల్ కి వచ్చిన తర్వాత వెనకాల లోగోలు వేసినప్పుడు ఇవన్నీ చేశారు. ఇప్పుడు వస్తున్నాయి కొత్తగా. నువ్వు వస్తే అందరు వాళ్ళు కూడా వస్తారు అడగడానికి. ఇట్లా ఇప్పుడు ఈయననే రాజకీయ మీటింగ్లకి వెళ్ళాడు, మిగతా వాళ్ళు కూడా అడుగుతారు, మాకు కూడా వస్తావా ప్లీజ్ అని అడుగుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.